జన్మ జన్మలుగా మనం చేసిన పాపాలు, పుణ్యాలు అనే బరువులు మోస్తూ ఈ సంసారం అనే అడవిలో దారి తెలియక తిరుగుతున్న జీవులం మనం. ఈ కర్మబంధాల నుంచి విముక్తి ఎలా? ఈ బరువును దించుకునే మార్గమేంటి? భయపడకు అంటోంది ఆండాళ్ తల్లి. సకల కర్మలను కాల్చి బూడిద చేసే ఒక సులభమైన, అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని ఈరోజు పాశ్రంలో మనకు అందిస్తోంది. అదే భగవన్ నామ సంకీర్తనం. తిరుప్పావైలోని ఈ 5వ పాసురం నామ సంకీర్తన యొక్క మహిమను, అది మన పాపాలను ఎలా అగ్నిలో పడిన దూదిలా కాల్చేస్తుందో ప్రకటించే ఒక మహామంత్రం. ఈరోజు మనం ఆ నామ మహిమ అనే అమృతాన్ని ఆస్వాదిద్దామా? దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. తిరుప్పావై 5వ పాసురం. மாயனை மன்னு வடமதுரை மைந்தனை தூய பெருநீரியமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயக்குடல் விளக்கும் செய்யத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகதருவான் நின்றனவும் తీనిల్ తూసంగుం సెప్పే లోరెంబావాయ్. ఇప్పుడు ఈ పాసురంలోని ప్రతి నామం వెనుక ఉన్న అద్భుతాన్ని, ప్రతి వాక్యం వెనుక ఉన్న భరోసాని విశ్లేషిద్దాం. పాసురం యొక్క ప్రతిపదార్థం స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. ఎవరైనా ప్రతి వర్డ్కి ఉన్న మీనింగ్ను తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా చూడండి. ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరినప్పుడు గోపికలందరూ చేరారు. మొదటి రోజు వారందరితో ధనుర్మాసం వ్రతం చేద్దామని చెప్పింది. మంచి రోజులని చెప్పి చేద్దాం రండి అని ప్రోత్సహించింది. రెండవ రోజు వ్రతానికి కావాల్సిన నియమాలన్నీ చెప్పింది. మూడవ రోజు వ్రతం వలన లోక సంరక్షణ ఎలా జరుగుతుందో చెప్పింది. ఎలాంటి మనసులతో చేస్తే దేవతలతో సహా అందరూ ఎలా సహకరిస్తారో 4వ రోజు చెప్పింది. ఈ 5వ రోజు మనకి ఏం చెప్తుంది అన్న ఉపోద్ఘాతం చూసాం కదా. పాసురంలోనికి వెళ్దాం. మొదటి 4 పాదాలలో కూడా గోదాదేవి మనం కీర్తించాల్సిన ఆ స్వామి ఎవరు అనే దాని గురించి చెప్తున్నారన్నమాట. కర్మలను కాల్చేసే శక్తి ఏ నామానికి ఉంది? ఆ నామానికి అధిపతి అయిన స్వామి ఎవరు? గోదాదేవి ఇక్కడ 4 అద్భుతమైన నామాలతో ఆ స్వామిని మనకు పరిచయం చేస్తుంది. మొదటి నామం ఏంటి అంటే మాయనై. మాయనై మన్ను వడమదురై మైందనై అని చెప్తున్నాం కదా. మాయనై అంటే అద్భుతమైన, ఆశ్చర్యకరమైన మాయలు చేయగలవాడు. మాయమైపోవడం అని కాదు మీనింగ్. అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైన ఎన్నో మాయలు చేయగలిగిన వాడు. ఒక ఉదాహరణ చూసుకున్నాం అనుకోండి. దేవికి గర్భంలో జన్మించి అందరి కళ్ళు గప్పి యశోద ఒడికి చేరడం ఒక మాయ. మట్టి తిన్నాడని నోరు తెరిపించిన తల్లికి తన నోటిలో బ్రహ్మాండాన్ని చూపించడం ఇంకొక మాయ. గోవర్ధనగిరిని చిటికిన వేలిపై ఎత్తి రేపల్ల వాసులను కాపాడడం ఒక మాయ. ఆయన చేసే ప్రతి చేష్ట ఒక అద్భుతం. అటువంటి మాయావిని మనం కీర్తించాలి. ఇలా శ్రీకృష్ణుని జననం, పెరగడం, రేపల్లెలో జారుడై చోరుడై గోవులతో ఆటలాడుతూ గొల్లలతో గోపికలతో తిట్టించుకుంటూ కొట్టించుకుంటూ ఉండడం ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదా. నిజానికి ఆ చేష్టలన్నీ కూడా అద్భుతాలే. ఆయన పరమాత్మ స్వరూపుడు, సర్వాంతర్యామి, ఈశ్వరుడు, ఆద్యంతరహితుడు, అవ్యయుడై ఉన్నాడు. మాయనై అన్నది మొదటి నామం. రెండవ నామం మన్ను వడమదురై మైందనై అంటే భగవత్ సంబంధంతో శాశ్వతంగా నిలిచి ఉన్న ఉత్తర మధురా నగరానికి అధిపతి. మైందనై అన్నది ఇక్కడ రెండవ నామం. ఇక్కడ విశేషార్థం ఏంటి అంటే మైందనై అంటే కుమారుడు అని మాత్రమే కాదు, అధిపతి, నాయకుడు అనే మీనింగ్ కూడా ఉంటుంది. కృష్ణుడు మధురలో జన్మించి ఆ నగరాన్ని తన పాదస్పర్శతో పునీతం చేశాడు. ఆ మధురా నగరానికి ఆయన రక్షకుడు. అటువంటి మధురా నాథుణ్ణి మనం కీర్తించాలి. పరమపదం కంటే ఈ ఊరి మీదే ప్రేమ ఎక్కువంట.
తనకి ఆట స్థలం కదా అని వామనుడు ఇక్కడే అవతరించాడు. మధురయే సిద్ధాశ్రయం. వికారాలు లేని వారికి పుట్టుక కలిగేటట్టు చేసింది ఈ ఊరే. జైల్లో చూపించుకున్నాడు తనన్ని. పిల్లవానిగా పుట్టగానే తల్లిదండ్రుల సంకెళ్లను ఊడదీశాడు. ఆయనని స్మరిస్తే మన కర్మ సంకెళ్ళు కూడా తొలగిపోతాయి. అందుకే ఆయన రెండవ నామం మైందనై, మధుర నగరానికి అధిపతి లేకపోతే నాయకుడు అని. మూడవ నామం యమునై తురైవనై, అంటే యమునా నది యొక్క ఒడ్డున సంచరించు వాణిని అనే అర్థం. శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టంతో ఆడి పాడి జలకాలాడిన నది. ఎన్నిసార్లు పుక్కిట పుట్టినా ఈ యమునా నది జలం ఎంత పుణ్యప్రదమో కదా. వసుదేవుడు చిన్ని కృష్ణని తీసుకుని యమున అవతల వైపున ఉన్న రేపల్లకు చేరుద్దామని బయలుదేరినప్పుడు అర్ధరాత్రి సమయాన చక్కగా త్రోవ ఇచ్చిన ఈ యమునా నదికి ఎంత పెద్ద మనస్సు ఉంటుందో అని అంటుంది ఆండాల్ తల్లి. ఎన్నోసార్లు శ్రీకృష్ణుడు పుక్కిట పట్టిన ఈ నదీ జలం అంటే తన అధరములతో నీటిని తీసుకొని తిరిగి వదిలివేయడం అన్నమాట. ఆ పుక్కిట పట్టిన ఈ నదీ జలం ఎంత పుణ్యప్రదమో కదా. కాబట్టి మూడవ నామం యమునై తురైవనై. ఇంకా నాలుగవ నామం ఏమిటో చూద్దామా. ఆయర్ కులత్తినిల్ తోండ్రుం అణివిళక్కై. ఆయర్ కులత్తిల్ గొల్ల కులంలో అవతరించి ఆ కులానికే ఒక అందమైన మణివిళక్కై మంగళదీపం అయినవాడు. ఇక్కడ నాలుగవ నామం మణివిళక్కై. ఇక్కడ ఉన్న రహస్యం ఏంటి అంటే భగవంతుడు పరమపదంలో ఉంటాడు. ఆయనను చేరడం కష్టం అనుకుంటాం, కానీ ఆయన మనపై ఉన్న ప్రేమతో గొల్లల వంటి సామాన్యుల మధ్యకు వచ్చి వారి కులానికే ఒక దీపంలా వెలుగునిచ్చాడు. ఆయన సౌలభ్యానికి ఇది పరాకాష్ట. అటువంటి దీపమై వెలిగే స్వామిని మనం కీర్తించాలి. మణివిళక్కై అంటే మంగళకరమైన దీపం అని చెప్పాం కదా. మణి దీపం అని కూడా చెప్పచ్చు. మణి అంటే ఎలా ఉంటుంది? సహజమైన కాంతితో వెలుగుతూ ఉంటుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మణివలే సహజ కాంతి కలవాడు, ఉదారుడు, సులభుడు. ఐదవ నామం చూద్దామా. తాయై కుడల్ విళక్కుం సెయ్యద దామోదరనై. ఐదవ నామం దామోదరనై. దామము అంటే త్రాడు, ఉదరం నందు కలిగినవాడు అని అర్థం దామోదరనై అంటే. యశోదమ్మ తల్లి శ్రీకృష్ణుని దండించడానికి ఒక త్రాడు నడుము కట్టి రోటికి కట్టివేసింది. అండపిండ బ్రహ్మాండాలను తన బొజ్జలో కలిగి ఉన్న ఆ స్వామిని త్రాడుతో రోటికి కట్టివేయగలిగింది ఆ తల్లి యశోద. అంటే యశోద తల్లి ఎలా కట్టివేసింది? ముందంతానేమో ప్రయత్నంతో, తన ప్రయత్నంతో ఎలా అయినా కట్టేయాలి అని ప్రయత్నించింది. చివరికి తండ్రి చిట్టి కృష్ణయ్య, నేను ఇంక నిన్ను పట్టుకోలేను, నువ్వు రా అని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణుడు తల్లి ప్రేమకు లోబడి వచ్చి కట్టుపడ్డాడు. అలాగే మనం కూడా పరమాత్మను ప్రేమతో లొంగ తీసుకోవాలి, పరమాత్ముని శరణు వేడాలి. ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా పరమాత్మని శరణు వేడినప్పుడే మనకు సద్గతి అన్నది కలుగుతుంది. దామోదర లీలలో యశోదమ్మ తల్లికి 2 అంగుళాల తాడే తక్కువవుతూ ఉంటుంది కదా. ఆ 2 అంగుళాలు దేనికి ప్రతీక అంటే నాది నేను. ఆ నాది నేను అన్ని వదిలిపెట్టి పరమాత్మని శరణాగతి వేడినప్పుడే ఆయన మనకి లొంగుతాడు అని చెప్పడంలో ఉన్న అంతరార్థం. ఇప్పుడు ఆ 5 నామాలు ఏంటో ఒకసారి ఫాస్ట్గా చెప్పండి. మాయనై, మైందనై, యమునై తురైవనై, మణివిళక్కై, దామోదరనై. తర్వాత 5, 6 పాదాలలో ఏమని చెప్తున్నారు అంటే సరే స్వామిని కీర్తించాలి, ఆ నామాలు చెప్పారు కదా, ఆ నామాలతో కీర్తించాలి. కానీ ఎలా? దానికి కూడా ఒక పద్ధతి ఉంది అంటోంది గోదాదేవి. అదే త్రికరణ శుద్ధి. ఎట్లాగా అంటే తూయోమాయ్ వందోం, శారీరక శుద్ధితో అంటే స్నానం చేసి రావాలి. తూమలర్ తూవిత్తొழுదు అంటే మన చేతులతో పరిశుభ్రమైన పువ్వులను చల్లి నమస్కరించాలి. చేతులతో చేసే కైంకర్యం ఏదైనా సరే, పువ్వులని సమర్పించడము, ఇంకేదైనా కైంకర్యం అవ్వచ్చు, అది చేతులతో చేసే కైంకర్యమే. అదే కాయిక కైంకర్యం చేయాలి. త్రికరణ శుద్ధిలో మొదటిది కాయిక కైంకర్యం. రెండవది ఏంది?
వాయినాల్ పాడి మన నోటితో ఆయన నామాలను కీర్తించాలి. ఇదే వాచిక కైంకర్యం, మాటలతో చేసే ప్రక్రియ అన్నమాట. మూడవది మనత్తినాల్సిందిక్క, మన మనస్సుతో ఆయన రూపంను గుణాలను ధ్యానించాలి. ఇదే మానసిక కైంకర్యం. త్రికరణ శుద్ధిలో 3 కైంకర్యాలేంటి? కాయిక కైంకర్యం, వాచిక కైంకర్యం, మానసిక కైంకర్యం. ఇక్కడ శరీరం, వాక్కు, మనస్సు ఈ మూడింటిని ఏకం చేసి భగవంతునికి అర్పించడమే నిజమైన ఆరాధన అని చెప్పాలి. ఏదో పైకి పూజ చేస్తూ నోటితో మంత్రాలు చదువుతూ మనస్సులో వ్యాపార లెక్కలు ఏవేవో వేసుకుంటే ఏ ప్రయోజనం లేదు. మనస్సుని కంట్రోల్లో పెట్టుకొని పూజ చేసే ఆ కొద్దిసేపు త్రికరణ శుద్ధితో, అంటే చేతులతో పూలు చల్లుతూ కాయిక కైంకర్యం, ఆయన మంత్రాలని ఆయన నామస్మరణను చదువుతూ వాచిక కైంకర్యం, మనస్సులో ఆయన రూపాన్ని ఆయన గుణాలను ధ్యానించడం మానసిక కైంకర్యం. ఈ 3 చేస్తూ చేసే పూజే అసలైన పూజ. చూడండి, అలా త్రికరణ శుద్ధితో పూజ చేయడం అంటే చాలా కష్టమనే నా అభిప్రాయం అన్నమాట. మనం పూజ చేస్తున్నప్పుడు ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, గంటలో ఒక్క 2-3 నిమిషాలైనా అలాగ చేస్తున్నామా అని ఎవరికి వాళ్ళు థింక్ చేసుకోండి. ఈసారి నుంచైనా సరే అలా చేయకపోతూ ఉంటే అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే ఆండాళ్ తల్లి రచించిన ఈ తిరుప్పావైని వేద సారాంశంగా చెప్తారు. వేదాలలో కూడా ఉన్న రహస్యాలన్నీ దీంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 5వ పాసురంలో కూడా ఇంత రహస్యాన్ని మనకు చెప్పింది. ఇప్పుడు చూడండి, లాస్ట్ 7-8 పాదాల్లో చెప్తున్నారు. ఇలా త్రికరణ శుద్ధితో నామ సంకీర్తనం చేస్తే ఏం జరుగుతుంది? ఇక్కడే గోదాదేవి మనందరికీ ఒక అద్భుతమైన భరోసా ఇచ్చేస్తుంది. పోయపిళయ్యం, ఇప్పటి వరకు మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా, అంటే సంచిత కర్మలన్నీ కూడా పుగుదరువాన్ నిండ్రనవం, భవిష్యత్తులో మనం ప్రేమేయం లేకుండా మనల్ని అంటబోయే పాపాలు కూడా, అంటే ఆగామి కర్మలు కూడా తీనిల్ తూసాంగుం, అగ్నిలో వేసిన దూది కణిక వలె భస్మమైపోతాయి. చెప్పే లోరింబావై. కాబట్టి ఆ స్వామి నామాలను కీర్తిద్దాం, ఆ వ్రతం చేద్దాం రండి అని చెప్పి మనల్ని అందరినీ ఆహ్వానిస్తుంది. మీకు తెలుసా అండి, కర్మలు ఎన్ని రకాలు? 3: సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచితం అంటే సంచి, మనం వెనక సంచితో మోసుకొని ఎన్నో జన్మల నుంచి ఉన్న పాపాలని మోసుకుంటూ వస్తామన్నమాట సంచిలో వేసుకొని. వాటినే సంచిత కర్మలు అంటారు. ఆ కర్మలన్నీ కూడా తొలగిపోతాయంట. మళ్ళీ ఆగామి అంటే రాబోయే జన్మలలో ఎప్పుడెప్పుడో మనకి అంటబోయే కర్మలన్నీ కూడా నశించిపోతాయంట. దీనిలో ఉన్న పరమార్థం ఏంటి అంటే, ఇది ఒక అద్భుతమైన హామీ ఇస్తుంది ఆండాళ్ తాయారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చివర్లో చెబితే గోదాదేవి తిరుప్పావైలో 5వ పాసురంలోనే ఆ రహస్యాన్ని మనకు అందించేస్తుంది. మన పూర్వ కర్మల భారం, భవిష్యత్ కర్మల భయం 2 ఆ హరినామ సంకీర్తనం అనే అగ్నిలో దూదిలా కాలిపోతాయి. తామరాకు మీద నీటి బొట్టులా మనకు ఇక ఏ పాపము అంటదు. ఇంతకన్నా సులభమైన మోక్ష మార్గం మరొకటి ఉంటుందా చెప్పండి? కాబట్టి భయాలను వదిలి భరోసాతో ఆ దామోదరుని నామాలను కీర్తిద్దాం రండి అని గోదాదేవి మన చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది. కాబట్టి భాగవతులారా, ఈ 5వ పాసురం మనకు నేర్పే పాఠం ఒక్కటే. మనల్ని ఉద్ధరించే సాధనం మన నాలుకపైనే ఉంది. ఆ మాయావి, ఆ మధురానాథుడు, ఆ గోకుల దీపం, ఆ దామోదరుడు ఆయన కృష్ణుని నామములను త్రికరణ శుద్ధితో కీర్తిస్తే చాలు. మన కర్మలన్నీ భస్మమైపోతాయి, మన జీవితాలు ఆనందమైపోతాయి. ఈ ధనుర్మాసంలో మనము ఆ గోదాదేవితో గొంతు కలిపి ఆ కృష్ణ నామాలను కీర్తిస్తూ మన జీవితాలను పావనం చేసుకుందాం. ఇంతటితో వివరణ విశేషార్థం పూర్తయిపోయిందండి.
ఇంకా లోతుగా ఉన్న అర్థం కొంచెం ఉంది. దాన్ని వినదలుచుకున్న వాళ్ళు వినండి, లేకపోతే ఇంతటితో అయిపోయింది. మొదటి 5 పాసురాల్లో కూడా పరమాత్మ వేంచేసి ఉన్న స్థానాల గురించి వివరిస్తారు అని నిన్న 4వ స్థానం అయిపోయింది. అసలు ఈ 5 స్థానాలు ఏంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం. మరి మొదటి పాసురంలో మన అమ్మ భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడని, అలాంటి తనకంటూ కలిగిన ఒక స్థానాన్ని పరస్థానము అంటారు అని తెలిపారు కదా. కానీ ఆ భగవంతుని మనం చూడలేము. అదే పరమాత్మ ఈ లోకంలో వారికి ఉపకరించడం కోసం ఎలా సృజించాలి, ఎట్లా రక్షించాలి, ఎట్లా దీనికి దేహాన్ని మారుస్తూ ప్రళయాన్ని చేస్తూ విశ్రమింపచేయాలి అనే దానికి 2వ స్థానాన్ని వ్యూహము అని అంటారని చూసాం కదా. ఈ వ్యూహంలో నుంచి ఆయా కాలానికి, ఆయా అవసరానికి తగినట్లుగా ఒక్కొక్క రూపాన్ని ధరిస్తూ ఈ భూమి మీద తాను ప్రవర్తిస్తూ ఉంటాడు కదా, అదే విభవము అంటారు. 3వ పాసురంలో నేర్చుకున్నాం. వీరి అందరి యొక్క ఉనికిని కలిగించడం కోసం ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో ఉంటాడట పరమాత్మ. వాళ్ళు మనిషైనా, జంతువైనా, పక్షైనా, చెట్టైనా ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటారు. దాన్ని అంతర్యామి అంటారు. ఈరోజు పాసురంలో 5వ స్థానమైన అర్చావతారాన్ని గురించి వివరిస్తున్నారు. మొదటి 4 స్థానాలు, ఈ 4 చోట్ల కూడా భగవంతుణ్ణి చూడాలనుకునే వారికి శక్తి చాలనే చాలదు. కారణం, లోపల ఉండే వారిని చూడాలి అంటే ఎన్నో నియమాలుంటాయి. అవి పాటించడం మనకి చేత కాదు. అప్పుడప్పుడు ఈ కాలంలో అవతరించినా ఆ కాలంలో మనం లేము. మనం దాన్ని చూడలేకపోతున్నాం కూడా. ఆ కాలానికి, దేశానికి మనం దూరంగా ఉన్నాం. ఎక్కడో ఆయన వ్యూహస్థానంలో ఉన్నాడట, అక్కడికి మనం చేరలేము. శాస్త్రం చెబుతోంది ఏదో పాల్కడలి ఉంది అని, కానీ అది మనకి చాలా దూరం. పరమపదం అంతకంటే దూరం. అంతటా వ్యాపించి ఉంటాడు, కానీ మనం ఈ కంటితో ఆ రూపాన్ని చూడగలిగే శక్తి లేదు. ఇక ఈ 5వ పాసురంలో ఈనాడు గోదమ్మ తల్లి అర్చామూర్తిని గురించి వివరించింది. కృష్ణుడు అంటే మనిషి కాదు, తత్వం అని మనం గుర్తించాలి. విశ్వరూప దర్శనం తర్వాతే కదా అర్జునునికి కూడా ఆ కృష్ణతత్వం ఏంటో అర్థమైంది. అంతటా వ్యాపించిన తత్వం మనంగా ఏర్పరచుకున్న రూపాన్ని, పేరును తనదిగా చేసుకోగలదు. మనం మన ఎదురుగా ఉన్న రూపాన్ని విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు, ఇదే తత్వం అని గుర్తించగలుగుతాం. గుర్తిస్తే ఓయ్ అని పలుకుతుంది. నీ గృహమే నీ తపోవనం, నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. నిష్కల్మషమైన పలుకులు అన్నీ మంత్రాలే అవుతాయి. స్వామి వాటిని ప్రేమతో స్వీకరిస్తాడు. అంతటా వ్యాపించి ఉన్న నారాయణ తత్వం నీ ముందున్న విగ్రహంలోనూ ఉందని నీవు విశ్వసిస్తే చాలు. అప్పుడు అదే 5వ స్థానమైన అర్చా స్వరూపంగా మనకి తెలుస్తుంది. ఆ విషయాన్నే ఈరోజు పాసురంలో ఆండాళ్ తల్లి మనకి తెలియజేస్తుంది. ఇక అందరూ కృష్ణుని సేవకై బయలుదేరుతూ ఉండగా ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోననే సందేహాన్ని ఒక గోపిక వ్యక్తీకరించింది తల్లితో. అప్పుడు శ్రీరామ పట్టాభిషేకం ఏర్పాట్లు జరిగిన అరణ్యవాసం లభించింది శ్రీరామచంద్రునికి అని అనింది. మరొక గోపిక ఇలా అంది, ఒక తుమ్మెద మధుపానంతో నిద్రపోయిందట. సాయంకాలానికి పద్మం ముడుచుకుపోయింది. లేచి చూస్తే బయటకు వెళ్ళలేకపోయింది. ఉదయాన్నే పద్మం వికసించినప్పుడే వెళ్ళవచ్చు అనుకుంది. రాత్రంతా ఎదురు చూస్తున్నప్పుడు ఒక ఏనుగు స్నానానికి వచ్చి ఆ పద్మాన్ని విసిరివేయగానే తుమ్మెద ప్రాణం పోయిందట. ఆశ నెరవేరుతుందా అను సందేహాన్ని తెలిపింది. ఆ గోపిక మాటలకు ఇంకొక వేదాంతం తెలిసిన గోపిక మన కర్మఫలం అనుభవించక తప్పదు కదా అన్నదట. అట్లా ఆండాళ్ తల్లి ఈ సందేహాలన్నింటినీ తొలగించే ప్రయత్నం చేస్తోంది ఈ పాటలో. అందుకే 8, 9 పాదాలలో
కర్మ ఫలాన్ని ఎలా తొలగించుకోవాలో మనకు తెలియజేసింది. మన కర్మ ఫలాన్ని భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆయన సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు. మనకు చెడు సంస్కారం లేకుండా కార్యాన్ని నిర్వహించుకోవాలి, శాస్త్రానుసారంగా నడుచుకోవాలి. మనపై భగవంతుడు చూసే ప్రేమనే పుణ్యం అంటారు, కోపాన్నే పాపం అంటాం. శరీరం అనుభవించే వాటిని ప్రారబ్ధం అంటాం, గతంలోనివి సంచితాలు, రాబోయేవి ఆగామి అంటాం. మనం కావాలనుకుంటే సంచితాలను, కాబోయేవి ఆగామిల్ని రెండింటినీ తొలగించుకోవచ్చు. కానీ ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరాల్సిందే అని చెప్తారు. కానీ ప్రారబ్ధం కూడా తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి? ఇదే భగవద్గీతలో కూడా చెప్తారండి. మనం భగవంతునికి చెందిన వారము, మనం ఆయన సేవ చేస్తున్నాం, ఆయన కోసమే చేస్తున్నాం అన్న భావన ఉంటే చాలు. దానితో ఆ నారాయణ నామాన్ని స్మరిస్తే చాలు. ప్రారబ్ధం కూడా మనల్ని అంటదు. దీనినే ఉజ్జీవించి బ్రతకడం అంటాం. అందుకే ఆండాల్ తల్లి ఈ పాసురాన్ని పాడుదాం రండి అని చెప్పి అంటుంది. అందుకే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పాలి. దానివల్ల మనకి చేసిన కర్మ యొక్క ఫలం, పాపం కానీ పుణ్యం కానీ ఏవి మనకి అంటవన్నమాట. కాబట్టి మనందరికీ ఆధ్యాత్మిక పిపాస ఉంటే చాలు, అదే సరైన మార్గం. ఇక్కడ ఆండాల్ తల్లి వటపత్ర సాయిని సేవించింది, శ్రీరంగనాథుణ్ణి చేరింది, వెంకటాచలపతిని ఆరాధించింది. అన్నింటా ఉన్న విగ్రహ రూపాన్నే ఆ తల్లి కొలిచింది. కానీ ఎక్కడికి పరుగులు పెట్టలేదు. మానసిక పరిశుద్ధతతో, విశ్వాసంతో స్వామికి ఒక చిన్న పుష్పమైనా చాలు, చేతులతో జోడిస్తే చాలు, స్వామి పలుకుతాడు, కరిగిపోతాడు, తరింపజేస్తాడు. అందుకే ఈరోజు 5వ స్థానమైన అర్చ స్వరూపాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించాలి అని చెప్పడం జరిగింది. ఈరోజు పాసురం వివరణ మీకు ఎలా అనిపించింది అండి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కుదిరితే ఫార్వర్డ్ కూడా చేయండి. తిరిగి రేపు 6వ పాసురంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాల్ తిరువడుగళే శరణం.